principal madam and all the teachers and my dear friends and sisters. A glorious evening to all. So we are from Mercury Group. Today is experiential club. So our subtopic is advantages and disadvantages of social media. We choose the skit. In that my character is daughter. My character is boyfriend. My character is dad. My character is mom. My character is friend. My character is hacker. My character is police. 2 minutes mommy వస్తున్నా. డాడీ అరే నోదియా అయిపోయినా కాలేజ్కి వెళ్ళినప్పుడు టైం ఓకే డాడీ బాయ్ బాయ్ డాడీ. హాయ్ అనండి స్కూల్కి వెళ్దాం. స్కూల్ అయిపోయిన తర్వాత సరే మమ్మీ డాడీ నేను వచ్చేసా. కాలేజ్ మంచి జరిగిందా? చాలా బాగా విన్నా డాడీ ఈరోజు క్లాస్. మనం బయటకు వెళ్ళాక చాలా తిరిగి అనుకుంటున్నా. మనం ఈరోజు పోయి తీసుకుంటాం. సరేనా? చూసుకుందాం. ఓకే నెక్స్ట్ డే. హలో మనం స్కూల్కి వెళ్దాం. బ్రేక్ తర్వాత నేను మీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. చెప్పు బేబీ. అంటే యాక్చువల్గా నాకు ఒక ఫ్యామిలీ టూర్ ఉంది. 2 days నేను స్కూల్కి రావట్లేదు. నేను చూడకుండా 2 days ఉండాలా? నా వల్ల కాదు బాబు. 2 days అడ్జస్ట్ అవ్వు బేబీ. నువ్వు చూస్తానంటున్నావు కాబట్టి ఓకే సరే 2 days బాయ్. రెడీ రాకపోయింది. అమ్మా తొందర రండి పోదాం. వస్తున్నాం డాడీ. హలో హలో బేబీ. చెప్పు. నిన్ను చూడకుండా ఉండలేకపోతున్నా బేబీ. అదే నేను వచ్చి హాఫ్ డేనే అవుతుంది. అందుకే నేను చూడకుండా ఉండలేకపోతున్నా కావచ్చు. నేను వచ్చేస్తాను కదా రేపు స్కూల్కి. నీ ఫొటోస్ నాకు కావాలి, కొంచెం సెండ్ చేయవా ప్లీజ్? ఫొటోసా? నా కోసం. సరే సరే మరి బాయ్. ఇది అయిపోలేదా? వస్తున్నా మమ్మీ 2 minutes. అమ్మ నా బేబీ ఫొటోస్ ఉంటుంది. ఎంత ముద్దుగుందో. మన పానీపూరి డాడీ బటర్ఫ్లై. డాడీ బటర్ఫ్లై పానీపూరి. అదే ఈరోజు ఏం పార్టీ దొరుకుతలేదేంటి? అదే బావు ఎవరు బొక్కలతో ఈరోజు ఇంతమైన అమ్మాయినా ఎప్పుడు చూడలేదు. ఈ అమ్మాయి మంచి చేస్తే బాగుంది. టింగ్ టింగ్. డాడీ ఎక్కడ ఏంటిది? ఇవి నా ఫొటోసే. హలో ఏంటిది? నీ ఫోటో సెండ్ చేశాను కదా, ఏం చేసినా? ఏం చేయలేదు. చేసా డిలీట్ చేశాను. నేను చెప్పిన అర్థమవుతుందా? డిలీట్ చేసావా? అంటే నన్ను తప్పు పడుతున్నావా? లేదు, ఫోటోస్ మాత్రం ఎంత ఘోరంగా వీడియోస్ వచ్చినాయి తెలుసా వేరే నెంబర్ నుంచి. దివ్యాలో నన్ను తప్పు పడుతున్నావు. దివ్య లెట్స్ బ్రేకప్. నీకు నాకు అవసరం లేదు. దివ్య లెట్స్ బ్రేకప్ అంతే. ఇక దివ్య డెఫినెట్లీ లేట్ అవుతుంది. వస్తామని ఏమైంది డాడీ? ఏం లేదు. సరే కదా ఏమైంది? ఏం లేదు. చెప్పు. అదే కాదు, ఒక అబ్బాయి పరిచయం అయితే ఫేస్బుక్లో పరిచయం అయ్యాడు. రిలేషన్షిప్
ఫ్రెండ్షిప్ అన్నాడు, యాక్సెప్ట్ చేస్తే మిస్ అవుతున్న ఫొటోస్ పెట్టమంటే నేను పెట్టినా. తెలియని వాళ్ళకి అలానే పెట్టవా? అంటే ఆ టైంలో ఏం చేయాలో అర్థం కాలేదు. ఫొటోస్ అన్నాడని పెట్టేస్తా. పెట్టినావు కానీ ఎట్లా ఏం చేయాలో అర్థం కావట్లేదు. అయితే నాకు తెలిసింది ఒకటి ఉంది, ఏజెన్సీ. ఫస్ట్ గూగుల్ ఓపెన్ చేయి. గూగుల్ సైబర్ ఏజెన్సీ. సైబర్ ఏజెన్సీ. హలో హలో, మీరు సైబర్ ఏజెన్సీ నుంచా అండి? అవును. నేను మీకు ఎందులో సహాయపడాలి? నాకు ఒక ప్రాబ్లం ఉంది. మీ దగ్గర సొల్యూషన్ దొరుకుతుందన్న నమ్మకంతో కాల్ చేశానండి. ఏం ప్రాబ్లం? అది మీట్ అయితే మంచిదేమో. ఒక లొకేషన్ పెట్టండి, మేము మీట్ అవుతాము. మరి సరే, లొకేషన్ పంపుతానండి. ఓకే. దగ్గర సొల్యూషన్ అంటే మనం చాలా వచ్చారు. ఇట్లా ఫొటోస్ ఒక ఫేస్బుక్ పరిచయమైన అబ్బాయికి పెడితే ఇట్లా మార్క్స్ చేసి పంపించినాను. మీరే ఏదో ఒక సొల్యూషన్ చూపించాలండి. సరే, మొత్తం సేఫ్ అయింది. నేను మా ఏజెన్సీనే పోలీస్ వాళ్ళకి సెండ్ చేసిన ఆ నెంబర్ని, వాళ్ళు చూసుకుంటారు. ఏం కాదు, నో ప్రాబ్లం. థ్యాంక్ యూ. సో స్కిట్ చూస్తారు కదా, మీకు అర్థమవుతుండొచ్చు. మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఏదో ఫేస్బుక్ పరిచయం అని అది ఇది అని ఫొటోస్ సెండ్ చేసేసి తర్వాత హ్యాక్ అయ్యి మార్క్ చేసిన తర్వాత తలకాయ కొట్టుకోవడం కాదు. ఆ జాగ్రత్తలన్నీ ముందే ఉండాలి. సో సోషల్ మీడియా వల్ల ఇప్పుడు డిసడ్వాంటేజెస్, అట్లనే ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోవడానికి ఒక సైబర్ ఏజెన్సీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి హెల్ప్ తీసుకొని ఆ సైబర్ ఏజెన్సీ వాళ్ళు కూడా అదే సోషల్ మీడియాతో ప్రాబ్లమ్ని సాల్వ్ చేశారు. సో ఇటు సోషల్ మీడియా వల్ల అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. దాన్ని హ్యాండిల్ చేసే ప్రకారాన్ని బట్టి మన బిహేవియర్ని బట్టి మనకి అడ్వాంటేజెసా డిసడ్వాంటేజెసా అని ఉంటుంది. సో దాన్ని కరెక్ట్గా హ్యాండిల్ చేస్తే అంత మంచిది. థ్యాంక్ యూ.